భారతీయుడు 2 మూవీ మీద ఈ ఛానల్‌లో చేస్తున్నటువంటి మూడో వీడియో మాత్రమే ఇది. ఈ భారతీయుడు 2 మూవీ ఎందుకు ఇంత పెద్ద డిజాస్టర్ అయింది? అసలు ఈ సినిమా తీసింది శంకరేనా? లేకపోతే ఎవరో తీసి శంకర్ పేరు వేశారా? అనేదైతే తెలియలేదంటున్నారు చూసిన ప్రతి ఒక్కళ్ళు. మూవీలో ప్రధానంగా మిస్ అయినవి చాలానే ఉన్నాయి. ఫస్ట్ చూస్తే సెంటిమెంట్ లేదు. ఒక ఎమోషన్ లేదు. సినిమా ఫ్లాట్‌గా వెళ్ళిపోతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. సినిమా ఎప్పుడైపోతుందా అన్నటువంటి ఫీలింగ్ రాను రాను అంటే సినిమా గడిచే కొద్దికి వస్తూనే ఉంటుంది. అసలు ఈ సినిమాకి మనం ఎందుకొచ్చామా? ఈ సినిమా తప్ప ప్రస్తుతానికి ఏమి ఆల్టర్‌నేట్ లేవా? 'కల్కి' మూవీ మళ్ళీగా చూస్తే బాగుండేది కదా! ఇటువంటి ఆలోచనలో సినిమా స్టార్ట్ అయిన తర్వాత 35 నిమిషాల తర్వాత మనకు స్టార్ట్ అయిపోతాయి. భారతీయుడు ఫస్ట్ పార్ట్‌లో భారతీయుడిని హీరోగా చూపించారు. కానీ ఈ సినిమాలో మాత్రం భారతీయుడిని విలన్‌గానే ఎక్కువ ఎస్టాబ్లిష్ చేశారు. అప్పట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా పేరుగాంచినటువంటి శంకర్ మరి ఎందుకో రాను రాను అసనాటు కథలైతే ఎంచుకుంటున్నాడని చెప్పాలి. తీసే విధానం కూడా బాగుంటలేదని చెప్పాలి. 'రోబో' అంత పెద్ద హిట్ అయింది. మరి తర్వాత తీసినటువంటి 'రోబో 2' కూడా ఒక యావరేజ్ టాక్ వచ్చింది. దాని తర్వాత ఇక శంకర్ పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళ డైరెక్టర్లైనటువంటి శంకర్ గాని, మురుగదాస్ గాని, వాసు గాని వీళ్ళంతా డౌన్‌ఫాల్‌లోకి వెళ్తుంటే తెలుగు డైరెక్టర్లైనటువంటి రాజమౌళి గాని, నాగశ్విన్ గాని, ప్రశాంత్ వర్మ గాని కొంచెం న్యూ హైట్స్‌కి వెళ్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ మూవీలో ఒక స్టోరీ అనేది కరెక్ట్‌గా సెట్ అవ్వలేదని చెప్పాలి. భారతీయుడు చేస్తున్నటువంటి యాక్టివిటీస్‌ని చీదరించుకున్నటువంటి జనాలు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం థియేటర్‌కెళ్ళినటువంటి జనాల్లో. ఫస్ట్ పార్ట్‌లో హీరోగా చూపించినటువంటి వ్యక్తిని సెకండ్ పార్ట్‌లో విలన్‌గా చూపిస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ఈ మూవీ ఇంత పెద్ద డిజాస్టర్ కావడానికి మెయిన్ కారణం కమల్ హాసన్ అయితే కాదు. శంకర్ ఒక్కడే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి టేకింగ్ పరమ వరస్ట్‌గా ఉందని చెప్పాలి. ఆయన రిలీజ్ చేసినటువంటి మూవీస్ అన్నిటిలో కల్లా ఈ మూవీనే అతి దారుణమైనటువంటి ఫలితాన్ని రాబట్టిందని చెప్పాలి. కేవలం ఒక్క రోజులోనే ఈ మూవీ మీద పూర్తి స్థాయి డిజాస్టర్ టాక్ వచ్చేసిందని చెప్పాలి. ఈ డిజాస్టర్ టాక్ నుంచి సూపర్ హిట్ టాక్ వెళ్ళే అవకాశం లేనే లేదని చెప్పాలి. అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి 'పుష్ప' మూవీ ఫస్ట్‌లో అయితే కొంచెం బాగానే నెగెటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది. కానీ రాను రాను రోజు రోజుకి టాక్ పెంచుకుంటూ బాలీవుడ్‌లోనే 100 కోట్లు రాబడినటువంటి మూవీగా చరిత్ర సృష్టించిందని చెప్పాలి. కానీ ఈ 'భారతీయుడు 2' మూవీ మాత్రం అటువంటి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే థియేటర్‌లకు అప్పుడే జనాలు రావడం మానేశారు. బుక్ మై షోలోకెళ్ళి చూస్తే మీకు అన్నీ కూడా ఖాళీగానే టికెట్స్ అన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఎళ్లి చూసినా కూడా అదే రిజల్ట్ వస్తుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కమల్ హాసన్ ఎంచుకున్నటువంటి ఈ మూవీ మాత్రం ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని కూడా ఎవరు కళ్ళ కూడా ఊహించలేదు. మరి శంకర్ కూడా ఊహించాడో లేదో ఏదో కొత్తగా తీస్తున్నాను అని ట్రై చేసినట్టే ఉంది గానీ సినిమా హిట్ చేయాలి అన్నటువంటి ఆలోచన అసలు ఏ మాత్రం లేనట్లే ఉంది. శంకర్ యొక్క క్రియేటివిటీ మొత్తం ఎక్కడికి పోయిందో తెలియట్లేదు.